మీ పేరండి? నా పేరు మూర్తి అండి. ఏం చేస్తుంటారండి? నేను దస్తావేజులు రాస్తాను. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే నిధులు వచ్చాయో పోలవరం, అమరావతి నిధులు వాటి మట్టుకే వాడుతాను, సంక్షేమ పథకాలకు ఇవ్వను, సంక్షేమ పథకాలు మెల్లమెల్లగా ఇస్తా అని చెప్తున్నాడు. ఆయన చెప్పింది అంటే డెవలప్మెంట్ ముఖ్యం అంటున్నాడు ఆయన. నిజమేనది? అంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో నిధులు లేవు కాబట్టి ఆయన ఆ మాట అన్నది వాస్తవమే. సో అది ఏ రూపేణా మన ప్రజల నుంచి పన్ను రూపేణా కానీ ఏదైనా కానీ మన ఖజానా ఖాళీ అయిపోయింది ప్రస్తుతానికి. సో అది ఖజానా పూర్తయితే కానీ మన సంక్షేమ పథకాలకి అందించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన మాట అన్నారని వాస్తవాన్ని నేను నమ్ముతున్నాను. డెవలప్మెంట్ చేస్తారా చంద్రబాబు? నమ్మకం ఉందా? చేయగలుగుతాడే 5 ఏళ్ళు? ఖచ్చితంగా అయితే నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. సో అదైతే మేము ఎదురు చూస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే అందరికి అందట్లేదు అన్నారు. తల్లికి బిడ్డ పథకం ఇవన్నీ కూడా ప్రస్తుతానికి స్కూల్లో కూడా రావట్లేదు. సో అవి త్వరలోనే మాకు అందుతాయని మేము ఆశిస్తున్నాం. గతంలో ఎలా ఉండదండి గత 5 ఏళ్ళు? సో అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అందించింది, సంక్షేమ పథకాలు అన్ని అందించింది. సో కాకపోతే అప్పుడు ఖజానా అంతా ఖాళీ పెట్టి వచ్చినట్టుగా అనిపించింది. సో నిధులు లేవు కాబట్టి సో నిధులు సమకూర్చుకొని మాకు త్వరలో వస్తాయని ఆశిస్తుంది. ఇప్పుడు 8 నెలల పాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? సో అంటే మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగానే ఉంది. సో రావాలి మళ్ళీ, ఇంకా మేము ఆశిస్తున్నాం అండి. నారా లోకేష్ ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, కంపెనీస్ తీసుకొస్తారంటారా? సో ఖచ్చితంగా ఐటీ డిపార్ట్మెంట్ అయితే ఆయన డెవలప్ చేయగలరని మా నమ్మకం ఉంది. సో ఎందుకంటే ఆయన అందులో డిగ్రీ చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మాకు పురోగతి వస్తుందని అనుకుంటున్నాం. అమరావతి డెవలప్ అవుతుందండి, రాజధాని గతం లేదనేవారు కదా, మరి ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా? సో ఇప్పుడు పెట్టుబడులు వస్తా ఉన్నాయి, బయట నుంచి కూడా పెట్టుబడులు వస్తా ఉన్నాయి. సో ఇంతకుముందు ఉన్నప్పుడు ఆ పెట్టుబడులు అనేది ఆగిపోయడం వల్ల అమరావతి అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు బయట నుంచి పెట్టుబడులు కూడా వస్తున్నాయి కాబట్టి సో ముందుకి అది జరుగుతుందని అనుకుంటున్నాను. రాయుడు గారు ఏం చేస్తుంటారండి? నేను వ్యాపారం చేస్తాను. ఎట్లా నడుస్తుందండి వ్యాపారం? పర్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే కేంద్రం నుండి నిధులు వచ్చాయో అమరావతికి సంబంధించి అట్లానే పోలవరం సంబంధించి ఆ నిధులని డైవర్ట్ చేయకుండా, అంటే సంక్షేమ పథకాలకు డైవర్ట్ చేయకుండా నేను పోలవరం కంప్లీట్ చేస్తాను, అట్లానే అమరావతికే వాడతా అని చెప్తున్నాడు. ఆయన చెప్పింది కరెక్టే అంటారా? కరెక్టే కదా, ముందు అది డెవలప్ కావాలి కదా. సంక్షేమ పథకాలు ఎప్పుడైనా డెవలప్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ముందు డెవలప్ కావాలి కదా స్టేట్. అంటే మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికల ముందు సూపర్ 6 హామీ ఇచ్చాడు, ఇప్పుడు చేతులు ఎత్తేసాడు చంద్రబాబు, ఎందుకు అలాంటి హామీ ఇచ్చాడు అంటున్నారు. ఇచ్చింటే బాగుండేది కొంచెం. ముందైతే స్టేట్ డెవలప్ కావాలి కదా, తర్వాత ఈ పథకాలు ఇవన్నీ. పథకాల కన్నా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. డెవలప్ కావాలి, తర్వాత ఆటోమేటిక్ చేసుకోవచ్చు కదా. అమరావతి పోలవరం కంప్లీట్ అవుతాయి అంటారా? అవి రెండు ఖచ్చితంగా కావాలి, అయితాయనే కదా ఎన్నుకుంది. పేరండి? లక్ష్మణ్ నా పేరు. ఏం చేస్తుంటారు? నేను హోటల్లో చేస్తుంటాను. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా డెవలప్ చేస్తాను, తర్వాత మెల్లమెల్లగా సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు. అవి నువ్వు వాస్తవే చెప్తున్నారు కదా, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో చాలా అప్పులు ఓడారు కాబట్టి అవన్నీ పూడ్చుకుని రావాలి కాబట్టి సంక్షేమ పథకాలకి కొద్దిగా లేట్ అవ్వచ్చు. మీరు సమర్థిస్తారంటే ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి ముఖ్యం అంటారా? ప్రస్తున్న పరిస్థితులు అయితే అభివృద్ధి కావాలి, ఉపాధులు కావాలి. సో అభివృద్ధి జరిగితేనే కదా ఉపాధులు వచ్చేది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనూ ఓల్డ్ పథకాలే పెట్టారు కానీ అభివృద్ధి లేదు కదా. సో ఈ ప్రభుత్వంలో రెండు చేస్తున్నారు వాళ్ళు, ఒకటి అభివృద్ధి అంటున్నారు, రెండోది ఉపాధి అంటున్నారు. సో దానివల్ల కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఎలా ఉంది ఓవరాల్ గా చంద్రబాబు పరిపాలన? 8 నెలలు అవుతుంది. చంద్రబాబు పరిపాలన బాగుంది. ఎందుకంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, ఈ 3 పార్టీలు కలిపి కూటమి కలిపి ఇప్పటికి 7 నెలలు అవుతుంది కాబట్టి 7 నెలల్లో పరిపాలన అనేది ఒక తాటి మీద వెళ్తుంది. సో ఇలా ఈ 5 సంవత్సరాల్లో ఇలా వెళ్తే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ యువతకి కానీ, అనుకున్న ప్రాజెక్టులు కానీ, అమరావతి డెవలప్మెంట్ కానీ సో బాగుంటుంది. ఓవరాల్ గా మీకైతే బాగుందంట? మాకైతే కూటమి ప్రభుత్వం బాగుంది. పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు సార్. ఏం చేస్తుంటారండి? నేను రైల్వేలో చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి సంబంధించి, అంటే ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా కేంద్రం ఏదైతే నిధులు మంజూరు చేసాయో పోలవరం నిధులు, అట్లానే అమరావతి నిధులు, వాటి వరకే వాడుతాను, అవి సంక్షేమ పథకాల వైపు డైవర్ట్ చేయలేను, మెల్లమెల్లగా సంక్షేమ పథకాలు కూడా ఇస్తానని ఆయన చెప్తున్నాడు. ఆయన తీసుకున్న స్టేట్మెంట్ కరెక్ట్ అంటారా లేకపోతే ఏంటంటారా? 100% కరెక్ట్. ఎందుకంటే నిధులు మళ్లింపు చేయకూడదు కదా, వీళ్ళు చేస్తే మరి వీళ్ళకి తేడా ఏముంది? లేదు కదా, అది కరెక్టే అంటారు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో డెవలప్మెంట్ అంటే సంక్షేమం కన్నా డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటారు. అవును, 100% డెవలపింగ్ కరెక్ట్గా చేయాలి సార్. సంక్షేమం అంటే ఇవాళ కాదు రేపన్నా చేసుకోవచ్చు కదా. అది అంటే ఓవరాల్ ఎలా ఉందండి? మరి మిగతా వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చేసాడు, ఇప్పుడు ఏమో చేతులు ఎత్తేసాడు, మోసం చేశారని చెప్తున్నారు. మీరేమంటారు?
ఎవరంది? వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు చేసిన పనేగా ఇది. వాళ్ళే కదా మొత్తం రుణం చేసిపోయారు కదండి. ఖజానాలో ఏమి లేవు డబ్బులు, అంత లాస్లో ఉంది. మరి అంత పూడ్చుకోవడానికి టైం పడుతుంది కదా. ఆయన అన్నమాట కరెక్ట్. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే అప్పుడు కదా మనం అనాల్సింది. మరి చూశారు కదా, మనం చూసాం కదా, వాళ్ళ ప్రభుత్వాన్ని చూసాం, అన్ని రుణం చేసిపోయారు. ఇప్పుడు మళ్ళీ అమలు చేయాలంటే కొద్దిగా టైం తీసుకుంటారు, మరి డబ్బులు కావాలి కదా. అది ఏమనిపిస్తుందండి 8 నెలల పరిపాలన చూసారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. చంద్రబాబు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది ముఖ్యంగా? మాకు ఆయన అంటే మంచి ఇది. అంటే విజన్ 2047 కూడా అన్నాడు కదా, మరి చేయగలుగుతాడు ఆయన అండి? చేయచ్చు, ఆయన తలుచుకుంటే చేయగలరండి. అది కాకపోతే డబ్బులు ఉండాలి. అది అంటే కేంద్రం సపోర్ట్ కూడా ఉంది కదండి, ముగ్గురు అంటే కీలక పాత్ర పోషిస్తున్నారు కదా ఎన్డీఏలో బాబు గారు. అవునవును, చేయగలడండి, ఆయన చేయగలడు. అమరావతి పూర్తవుతుంది అంటారా? పూర్తి అవ్వచ్చు అండి. ఇప్పుడు ఊపు అందుకుంది కదా, పనులు ఊపు అందుకున్నాయి కదా. ఆయన టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే 5 years ఉందిగా, మొన్నే కదా వచ్చేది, ఇంకా టైం ఉందిగా, మేబీ రీచ్ అవ్వచ్చు.